బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అయ్యప్పమాల అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది శబరిమలై. మరి శబరిమలై కట్టడానికి గల కారణం ఏంటండి? శబరిమలై కట్టడానికి కారణం ఏమంటే, ఇది వచ్చేసి ఏమవుతుందంటే, ఆయన మణికంఠుడి యొక్క తల్లి పులిపాలు కావాలి, తలనొప్పి అని నటిస్తుంది. ఎందుకంటే ఎక్కడో అడవిలో దొరికినటువంటి ట్రైబల్కి నా రాజ్యం వెళ్ళిపోతుంది, నా కడుపులో పుట్టినటువంటి పిల్లవాడికి రాజ్యం రాదని మంత్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఆవిడ తలనొప్పి అని నటిస్తూ ఉండగా దానికి వైద్యానికి ఓన్లీ పులిపాలు అని చెప్పేస్తారు. ఎవరు తేవడానికి సాహసించరు, మణికంఠుడు నేనుపై తీసుకొస్తానని చెప్పి అంటారు. స్వామివారు ఆ ఇరుముడి అనేది స్వామివారే ఫస్ట్ కట్టుకున్నారు. నేను అడవికి వెళ్తానంటాను. ఆయన నువ్వు వెళ్ళకరా పసిబాలుడు అంటే, మా అమ్మ తలనొప్పి కూడా తీర్చలేని వాడిని ఈ రాజ్యాన్ని ఎలా వెళ్తాను, నేను వెళ్తానండి, మా అమ్మగారికి పులిపాలు తెస్తానని చెప్పి వెళ్తాడు. అప్పుడు నీకు దారిలో ఏమైనా ఇబ్బంది అవుతుందిరా బాబు అని చెప్పి ఇరుముడి అని 2 ముడులతో ఒక దాంట్లో కొబ్బరికాయలో నెయ్యి నింపి ఒక దాంట్లో పప్పులు బియ్యం అంతా ఇచ్చి చక్కగా నువ్వు దారిలో ఇది వండుకొని తినరా బాబు అని చెప్పి ఇలా వెళ్తూ ఉండగా అడవిలోకి వెళ్ళగానే ఆ దేవేంద్రులందరూ వచ్చేసి స్వామి మేమందరూ పులిగా మారుతాం, మీ అమ్మగారు తలవేదన తీర్చానంటే అప్పుడు నారద మహాముని వస్తున్నారు. స్వామి నీ జన్మ వృత్తాంతం ఇది కాదు, నీకు ఒక జన్మ వృత్తాంతం ఉంది, చెప్తాను విను అని చెప్పి ఆ మంత్రాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తం పితృర్మామాతయందాం వసన్ను లక్ష్మీమది చింతయంతం శాస్తారమిష్టం సకలార్థసిద్ధి. ఈయన ఏం చెప్తున్నారు అంటే, అంబేది గౌరీ మదమాశ్రయం, నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్య అంబ, అవందరూ గంగా, వీళ్ళందరూ కూడా పార్వతి అంతా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణు యొక్క భార్య అయినటువంటి వసన్ను లక్ష్మీ మది చింతయంతం శాస్తారమిష్టం సకలార్థ. నేను ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి, అందుకని నేను ఆ యొక్క శివధ్యానం చేసుకుంటూ శ్రీచక్ర యోగపీఠం మీద నేను కూర్చోవాలి అని ఆయన అనుకున్నారట. అది నీ యొక్క వృత్తాంతం రా బాబు అని నారదుడు వారు చెప్పగానే స్వామివారు దాన్ని గుర్తిస్తారు. ఓహో ఇలానని చెప్పేసి తన పులి మీద తీసుకొని స్వామివారు పందల రాజ్యంలోకి వచ్చేస్తారు. ఆయన పందలరాజు చేసిన తప్పులన్నింటినీ క్షమాపణ అడుగుతారు. అవన్నీ అడగగానే ఆయన చెప్తారు, లేదండి నేను ఏం చెప్తున్నాను, ఘోరాడవి పునరాగమనాయన, నేను ఘోరాడవికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ఈ వృత్తాంతం చెప్పేస్తాను, నేను ఈ యొక్క జన్మ వృత్తాంతం కోసం పుట్టాను, ఇది వచ్చేసి ఒక కల్పితమే, ఇవన్నీ కూడాను ఒక సృష్టి, మీకోసం మానవులుగా ఒక సృష్టి చుట్టడానికి నేను పుట్టినటువంటి సంకల్పం వేరే ఉంది, అందుకని నేను వెళ్ళిపోతున్నాను. హే రాజా, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడపై పడుతుందో అక్కడ నాకు ఒక దేవాలయాన్ని నిర్మించు అని అనగానే స్వామివారు ఒక బాణం వేయగానే అప్పుడు ఆయన చెప్తున్నారు, నువ్వు ఈ అడవిలో వెళ్తూ ఉంటావు, ఈ బాణాన్ని వెతుకుతూ నేను ఒక చురికాయుధాన్ని ఇస్తాను, నీ తొడ దగ్గర పెట్టుకో, ఈ చురుకాయుధంతో నువ్వు చక్కగాను ఎవరైనా ఆపద వస్తే కట్టేటప్పుడు దాంతో పోరాడని చెప్పి ఆ చురుకాయుధం ఇస్తారు. ఈయన వెయ్యగానే అది 5గా చీలుతుంది. అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపొഴై, ఎరుమేలి, శబరిమల అయిన చోట ఒక చెట్టు దగ్గర గుచ్చుకున్నది. స్వామి పందలరాజా వారు వెళ్ళి ఆ గుడి కడతామని అనుకుంటే ఇంద్రాది దేవతలందరూ, అయ్యో ఈ యొక్క రాజు ఆ మహానుభావుడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఇలా చేసేస్తున్నారు, ఇక్కడ భూమిలో కట్టేస్తే మన లోకమంతా ఆగమైపోతుందని చెప్పి వానికి ఆటంకం కలిగించడానికి పోతారు. ఆయన ఇప్పుడు వచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప అని అనగానే ఆ బాణం చిటికిన వేళకి తగిలి ఆ ఇంద్రుణ్ణి తరమడం మొదలు పెడుతుంది. ఆయన మొరబెట్టుకుంటూ విష్ణు దగ్గరికి వెళ్తారు, ఆయన మొరబెట్టుకుంటూ శివుడి దగ్గరికి వెళ్తారు. ఇదంతా కాదురా బాబు, ఇది వచ్చి ధర్మశాస్త్ర వారి యొక్క ఇది అజ్ఞానులు కంటపడిన రీత్యా కాంతమళిలో స్వర్ణ మందిరంలో ఆయన కూర్చొని ఉన్నాడు. పోయి ఆయన దగ్గర శరణాగతి అవ్వు ఇంద్ర అని అనగానే స్వామివారి దగ్గర శరణాగతి అవ్వగానే ఆయన శాంతించి ఈ పోయి నువ్వు రాజుతో నిలబడి నా దేవాలయాన్ని నిర్మించని చెప్పగానే ఇంద్రాది దేవతలు రాజశేఖర పాండ్యుడు అందరూ కలిపి కట్టినటువంటి దేవాలయమే శబరిమల. ఇప్పటికీ చాలా వైభవంగా ఎప్పుడో కాలంలో కట్టిన దేవాలయం అండి ఇది. తరతరాలుగా ఇది వస్తూ ఉంది. కాబట్టి అయ్యప్ప స్వామి వారు ఈ కాలం వారా, ఆ కాలం వారా, ఆ కాలం వారా, ఈ కాలం వారా అని చెప్పడానికి లేదు. కాలగర్భంలో అన్నీ కూడా మారుతూ వస్తుంటాయి కదా, కట్టడాలు, విరగొట్టడాలు, మార్చడాలు, రిపేర్ చేయడాలు, అవన్నీ అలాంటి జరిగి అవశేషంగా మిగిలింది ఇప్పుడు. అప్పుడు ఎలా ఉండింది అని మళ్ళీ వెంటనే విత్తండ క్వశ్చన్స్ వేయకండి. దేవాలయం నిర్మించింది ఇంద్రుడు, మరి రాజశేఖర పాండ్యుడు మాత్రమే నిర్మించారు. శరణమయ్యప్ప.
గురుగారు మామూలుగా చూసుకుంటే అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన రోజు బుధవారం అంటూ ఉంటారు. బుధవారం రోజు మరి అయ్యప్ప స్వామిని ఏ విధంగా పూజించాలి అంటారు? ఇక్కడ స్వామివారికి ప్రీతికరమైనటువంటి వారంటే స్వామివారి పల్గుని ఉత్తరా నక్షత్రం చేరిన స్థిరవారం అంటే స్థిరవారం అంటే శనివారం స్వామివారు జన్మించారు. స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం. ఈ 2 రోజులు కూడా ఈ రోజు ఒక స్పెషల్గా, ఇంకో రోజు ఒక స్పెషల్గా కాదు. పూజకు ఒక నియమావళి ఉంటుందంటే A+B² A² + B² + 2AB అంతే. ప్రపంచంలో ఎక్కడపోయినా ఏ రోజు చేసినా ఒకటే రకమైనటువంటి పూజ, దాంట్లో మార్పు జరపలేదు. మంచిగా శ్లోకాలు వచ్చిన వాళ్ళు శ్లోకాలు చేస్తారు, తంత్ర విద్య చేసిన తంత్ర విద్య చేస్తారు. ఏమీ తెలియదు స్వామియే శరణమయ్యప్ప, జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ తెలిసి కానీ తెలియక కానీ చేసిన సకల విధంలోనూ తప్పులను మన్నించి క్షమించి హరిహరసుదను ఆనందజిత్తను అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అలా పూజిస్తే చాలు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.